హలో అండి. రీసెంట్ డేస్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే మనం ఈవెన్ మెడిసిన్ తీసుకున్నా, ఆ మెడిసిన్‌కి ఆ మైక్రోబ్స్ రావు, ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు. సో, ఫ్యూచర్‌లో మనం ఫేస్ చేయబోయే సిట్యుయేషన్ ఇదే. ప్రెజెంట్ ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో, దీన్ని ఇలాగే మనం యాంటీబయోటిక్ యూసేజ్‌ని ఇలా ఎక్కువగా ఉంటే ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనేది ఇంకా డ్రాస్టిక్‌గా పెరిగిపోతుందనమాట. సో, దీన్ని ఆపాలంటే మనం చేయాల్సింది ఒకటే యాంటీబయోటిక్ యూసేజ్‌ని తగ్గించాలి. ఈ యాంటీబయోటిక్ యూసేజ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కామన్‌గా కోల్డ్. సో, కోల్డ్‌కి మనం బయట కామన్‌గా చూస్తుంటాము. కోల్డొస్తే మెడికల్ షాప్‌కెళ్ళిపోతుంటారు. ఒక 4, 5 రకాల యాంటీబయోటిక్స్ తెచ్చుకొని ఏసేసుకుంటుంటారు. వాళ్ళు గూడా అలాగే ఇచ్చేస్తారు. ఈళ్ళు గూడా అలాగే 4, 5 రకాల యాంటీబయోటిక్స్ ఏసుకుంటారు. కామన్ కోల్డ్‌కి. సో, అది కోల్డే కదా! ఫస్ట్ ఫ్యూ డేస్ ఇంట్లో హోమ్ మేడ్ రెమెడీస్ వాడి చూడండి. లైక్ ఇప్పుడు మీరు కోల్డ్ చేసిన ఫ్యూ డేస్‌లో మీరు జింజర్ పేస్ట్, అల్లం చట్నీ గాని బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసుకున్నారంటే అది ఒక 3 డేస్ వస్తుంది. ఆహ్, చాలా మంచిది. రెస్పిరేటరీ ట్రాక్‌కి చాలా మంచిది. మీకు క్యూర్ అయిపోతది, తగ్గిపోతదని నేను చెప్పను. బట్ మీరు కోల్డ్ యొక్క సివియారిటీని ఫీల్ అవ్వకుండా అది చేస్తుందనమాట. సో, ఫ్లూయిడిటీ తగ్గించడము, మీకు భారంగా అనిపించడం అది తగ్గిస్తుంది. సో, ఇలా సింప్టమ్స్‌ని అది మీరు ఫీల్ అవ్వకుండా చేస్తది. అండ్ సెకండ్ వన్ను ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ మీరు లెమన్ వాటర్ విత్ హనీ, నిమ్మరసంలో హనీ వేసుకొని తీసుకున్నారంటే అది కఫ్‌కి మంచిది. సో, ఇలా ఫస్ట్ ఫ్యూ డేస్ మీరు హోమ్ మేడ్ రెమెడీస్ ట్రై చేసి చూడండి. ఈవెన్ ఆఫ్టర్ మీకు 4, 5 డేస్ తర్వాత మీకు ఈవెన్ సివియారిటీ అట్లాగే అనిపిస్తే అప్పుడు మీరు మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్ తీసుకోండి. అట్లాగా ఫస్ట్ ఫ్యూ డేస్ దేనికైనా సరే ఇలాంటి చిన్న చిన్న వాటిలకి హోమ్ మేడ్ రెమెడీస్ ట్రై చేయడానికి ప్రయత్నించండి. సో, ఈ విధంగా మనం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్‌ని తగ్గించవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని ఒకటే కాదు. మన శరీరానికి యాక్చువల్‌గా రోగనిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటుంటది. మనం ప్రతి చిన్నదానికి ఇలా మెడిసిన్ తీసేసుకుంటుంటుంటే ఆహ్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది లేజీ అయితదనమాట. సో, దాన్ని పని చేయనివ్వాలి. అప్పుడే అది స్ట్రెంథెన్ అయితది. రేపేదైనా మనకి డ్రాస్టిక్ సిట్యుయేషన్ ఏదైనా వచ్చింది. ఎనీ యాక్సిడెంట్ లేదా ఎనీ అదర్ కండిషన్, అట్‌లీస్ట్ మనం హాస్పిటల్‌కెళ్ళిన దాకైనా ఆ ఇమ్యూన్ సిస్టమ్ మన రోగ నిరోధక శక్తి అనేది ఆ సిట్యుయేషన్‌తో ఫైట్ చేయాలి కదా! సో, అది వెంటనే రియాక్ట్ అవ్వదు. లేజీగా ఉన్నిందంటే అది అంత కేపబుల్‌గా లేకపోతే వెంటనే రియాక్ట్ అవ్వదు. సో, కాబట్టి మనం దాన్ని పని చేయనిస్తేనే అది స్ట్రెంథెన్‌గా, యాక్టివ్‌గా ఉంటదనమాట. సో, ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రెంథెన్ గూడా అయితది. సో, ఇలా చేస్తే అండ్ థర్డ్ థింగ్, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తరచుగా రాకుండా ఉండాలంటే లైక్ కోల్డ్ లేదా ఫీవర్ లేదా స్టొమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఎనీ అదర్ చిన్న చిన్న ఇలాంటి కండిషన్స్ రాకుండా ఉండాలంటే మీరు రోజుకి 3-4 లీటర్స్ వాటర్ గాని మంచిగా తీసుకుంటే మనకి ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్ రాకుండా ఉంటాయి. థాంక్ యూ.